వెల్కమ్ టు పురాలోకల్. తెలుగు వారి జీవితాల్లో కొత్త ఆశలను, సంతోషాన్ని నింపే పండుగే ఉగాది పండుగ. సంస్కృతి సాంప్రదాయాలకు, ధర్మబద్ధ జీవన విధానాన్ని ప్రారంభించిన రోజే ఉగాది. ఈ ఏడాది 2026 మార్చి 19న పరాభవ సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమైన రోజున మన జీవితాలను ఆధ్యాత్మిక పరంగా, సేవా పరంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని పండితులు చెబుతున్నారు. సకాలంలో కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి గడపలను పసుపు కుంకుమతో అలంకరించాలి. పూజా మందిరంలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కులదైవాన్ని ఆవాహన చేసుకోవాలి. ముందుగా కొత్త సంవత్సరానికి సంబంధించిన సంకల్పాన్ని చెప్పుకొని గణపతి పూజ చేసుకుని విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, పరమేశ్వరునికి పూజ చేయాలి. షోడశోపచార పూజలు చేసి ధూపం, దీపం, హారతి తర్వాత ఉగాది పచ్చడిని స్వామివారికి నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి. ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా జీవన తత్వాన్ని గుర్తు చేసుకుంటారు. తర్వాత మహా నివేద్యం సమర్పించాలి. ఇంట్లో పూజ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళాలి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినాలి. ఇది ఒక ప్రాచీన ఆచారమని పండితులు అంటున్నారు. పంచాంగం అనేది తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వంటి 5 ముఖ్య అంశాలను వివరిస్తుంది. కొత్త సంవత్సరంలో జరిగే ఖగోళ మార్పులు, వాటి ప్రభావాలను తెలియచేస్తాయి. పంచాంగ శ్రవణం ద్వారా ఆ సంవత్సరంలో వర్షపాతం, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ స్థితిగతులు, సామాజిక శాంతి వంటి అంశాలపై సంక్షిప్త అవగాహన లభిస్తుంది. తర్వాత బ్రాహ్మణులకు వస్త్రదానం, దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదాలను తీసుకోవాలి. తెలుగు పంచాంగం ప్రకారం మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఇవే పునరావృతం అవుతుంటాయి. ఈ ఏడాది 2026లో మార్చి 19న కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. పరాభవం అంటే లోపాలను అధిగమించి ఉన్నత స్థితిని చేరుకునే సమయాన్ని సూచిస్తుందని పండితులు అంటున్నారు. కొత్త సంవత్సరంలో ఆధ్యాత్మికత, వినయం, ఆత్మ పరిశీలన, సేవా గుణాన్ని వృద్ధి చేసే సందేశాన్ని ఇస్తుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వ్యక్తిగతంగాను, సామాజికంగాను ఆలోచనలను సక్రమంగా ఉంచే కాలమని పండితులు అంటున్నారు. మార్చి 19న ప్రారంభమయ్యే పరాభవ నామ సంవత్సరంలో ప్రతి విషయంలో క్లారిటీ ఉండే అవకాశం కూడా ఉంది. ఇంకా విద్యారంగంలో పెను మార్పులకు అవకాశం, సమాజ సేవ, ఐక్యమత్యత మొదలగు విషయాల్లో గణనీయమైన ప్రభావం ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పండితులు అంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్.